ప్రాజెక్ట్ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే కావేరీ జలాల వివాదం కొనసాగుతుండగా కర్ణాటక మరో ప్రాజెక్టు కట్టడంపై తమిళనాడు భగ్గుమంటోంది. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్, తమిళనాడులో కాంగ్రెస్ మద్దతిస్తున్న సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ దీనిపై వివాదం ఒక కొలిక్కి రావడం లేదు. ఇంతకు ఏంటా ప్రాజెక్ట్, ఎందుకు వివాదాస్పదమవుతోంది చూద్దాం. కర్ణాటకలోని రామనగర జిల్లా సమీపంలోని కావేరీ నదిపై మేకేదాతు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మించాలని కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా బెంగళూరు నగర తాగునీటి అవసరాలు తీర్చడం, కావేరీ నీటిని నిల్వ చేయడం, జల విద్యుత్ ఉత్పత్తి చేయడం లక్ష్యంగా కర్ణాటక చెబుతోంది. అయితే తమిళనాడు మాత్రం ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మేకేదాటులో ఆనకట్ట నిర్మిస్తే కావేరీ నీటి ప్రవాహం నియంత్రణలోకి వస్తుందని, తమ రాష్ట్రంలోని డెల్టా ప్రాంత రైతులకు నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని తమిళనాడు వాదిస్తోంది. కావేరీ జలాల పంపిణీపై ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పులు, కావేరీ జల నిర్వహణ వ్యవస్థ ఉన్న నేపథ్యంలో కొత్త డ్యాం నిర్మాణం తమ ప్రయోజనాలను ప్రభావితం చేస్తుందని తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కర్ణాటక మాత్రం ఈ ప్రాజెక్టు తమిళనాడుకు కేటాయించిన నీటి వాటాను తగ్గించదని, అదనపు నీటి నిల్వ కోసం మాత్రమేనని చెబుతోంది. కావేరీ నది నీటి పంపిణీ అంశం దశాబ్దాలుగా ఇరు రాష్ట్రాల మధ్య సున్నితమైన రాజకీయ, రైతు సమస్యగా కొనసాగుతోంది. మేకేదాతు ప్రాజెక్టుతో ఈ వివాదం మరోసారి తెరపైకొచ్చింది. కర్ణాటక ప్రతిపాదించిన మేకేదాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పీఎంకే నేత అన్బుమణి రామదాసు నిరసన చేపట్టారు. ఈ ప్రాజెక్టు వల్ల తమిళనాడుకొచ్చే కావేరీ జలాలపై ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మేకేదాటు వద్ద కావేరీ నదిపై డ్యాం నిర్మాణం జరిగితే దిగువ రాష్ట్రంగా ఉన్న తమిళనాడుకు నీటి ప్రవాహంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆ రాష్ట్ర నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వివాదంపై ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ కూడా కర్ణాటక మేకేదాటు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. అయినా కర్ణాటక వైఖరిలో మార్పు రాకపోవడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి.